ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లఘుడ ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. సింహరాశి వారి జాతకంలో రాజయోగం ఉన్నదండి. సూర్యమహారదశ జాతకం ఉన్నది. వీరికి ఆదివారం కలిసి వస్తుంది, భానువారం కలిసి వస్తుంది. అలాగే లక్కీ నెంబర్ 1 వస్తుంది వీరి జాతక బలానికి. మకా నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. పుబ్బా నక్షత్రం వారికి ఇబ్బందులు తప్పవండి. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే రాజయోగం ఉన్నది కానండి, రాజు లెక్క సుఖపడరండి. ఎక్కువ తిరిగే అవకాశాలు చాలా ఉంటాయండి. విదేశానం కావచ్చు, స్వదేశానం కావచ్చు, గ్రామాలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, కాలు ఒక్కాడ నిలవదు. వీరి జాతక బలానికి బాధ్యతలు చాలా పెద్దగా ఉంటాయి, కానీ కుటుంబ బాధ్యతలు వీరి మీద పడే అవకాశాలు ఉన్నాయి, స్త్రీలైనా పురుషులైనా. అలాగే గ్రహాల కలయిక మంచిగా లేదు వీరి జాతకానికి. నవగ్రహాల్లో వీరి జాతక బలానికి చూడాలంటే సూర్యమహారదశ తేజస్సు గల జాతకం, కానీ ఆ సూర్యుడిని కూడా రాహు మింగుతాడు కాబట్టి అలాంటి సూచనలు ఉన్నాయి వీరి జాతకానికి. వీరికి ఎక్కడ పోయినా అష్టకష్ట చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఈ రాశి వారికి మాత్రం మనోధైర్యం చాలా ఉంటుందండి. అలాగే వీరి జాతక బలానికి బుద్ధి బలంతోనన్నా అనుకున్నది సాధిస్తారు, లేదా కండబలంతోనన్నా అనుకున్నది సాధిస్తారు. ఎవరిని తీసిపడేరు, అయిన వారం దగ్గర తీసుకోరు, కాని వారం తీసిపడేరు. కానీ మాత్రం వీరు తినకపోయినా తిన్నట్టే కనిపిస్తారు. చూసేవారు అనుకుంటారు ఈ సింహరాశికి ఏమైంది, బాగానే సంపాదిస్తారు, బాగానే తింటారు, బాగానే ఉంటారు అనుకుంటారు. కానీ ఎవరి బాధ వారికి తెలుసు. వీరు మనసులో ఉన్న బాధ ఒకరికి సామాన్యంగా చెప్పుకోరండి. వీరికి మిత్రులు చాలామంది ఉంటారు, కానీ ఆత్మమిత్రులు ఒకరిద్దరు మాత్రమే ఉంటారండి. సామాన్యంగా వీరు ఎవరిని నమ్మరు, అలాగని ఎవరిని అనుమానించరు. అందరితో నార్మల్గా ఉండే జాతకం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్నవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. వ్యాపార విషయం కావచ్చు, కెరీర్ విషయం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, సంసార విషయం కావచ్చు, ప్రేమ విషయం కావచ్చు, రాజకీయ విషయం కావచ్చు. అలాగే వారు కెరీర్లో ఎన్నో రకాల పనులు చేసేవారు ఉంటారు. ఆ కెరీర్ విషయంలో కలిసి వస్తుంది. ఇంకా కానీ మాత్రం ప్రేమ విషయంలో మాత్రం కలిసి రాదండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునేవారు శ్రావణ మాసం వరకు వెళ్ళటం చాలా వరకు శ్రేయస్కరం అండి. ఈ ఆషాఢ మాసం మాత్రం అచ్చుబాటు ఉండదు వారి జాతక బలానికి. వీరు కరెక్ట్ మాత్రం సూర్యమహారదశ జాతకం కాబట్టి వీరు విష్ణుమూర్తిని ఆరాధన చేయటం. అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆదిత్య హృదయం పారాయణ చేయటం, అలాగే ఆదివారం రోజు నియమం పాటించడం, మద్యం మాంసం తినకపోవటం, ఇలా విసర్జించడం, సూర్యమహారదశని సూర్యుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. బంగారం కలిసి వస్తుందండి వీరికి. వెండి కలిసి రాదు, రాగి కలిసి రాదు, ఏ లోహాలు కలిసి రావు, బంగారం కలిసి వస్తుంది. అంటే చేతిలో ఒంట్లో ధరించడానికి. అలాగే వాహనం కలిసి వచ్చే అవకాశం ఉంది. 4 చక్రాల వాహనం కలిసి వస్తుంది వీరికి. 2 చక్రాల 3 చక్రాల వాహనం కలిసి రాదు. అలాగే వీరి జాతక బలానికి గృహం నిర్మాణం చేయాలనుకునేవారు, కొనాలనుకునేవారు వాయిదా వేసుకోవడం చాలా వరకు మంచిది. శుభకార్యం చేయాలనుకునేవారు కూడా వాయిదాలు వేసుకోవడం చాలా వరకు మంచిది. ఆల్రెడీ మాట్లాడుకున్నవి అయితే, ఆల్రెడీ మొదలుపెట్టినవి అయితే ఏం కాదండి, కానీ త్వరలో రాబోయే కాలంలో చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. కానీ రాశి వారికి ఓపిక చాలా ఉంటుంది. 10 మందికి చెప్పే గుణం ఉంటుంది, కానీ ఒకరితో మాట పడే గుణం ఉండదు. చిన్నపిల్లల్ని కూడా తీసిపడేరు వీరు. చిన్నపిల్లల నుంచి పడితే వయసులో ఎక్కువ ఉన్నవారు కావచ్చు, తక్కువ ఉన్నవారు కావచ్చు, ధనం ఉన్నవారు కావచ్చు, పేదవారు కావచ్చు, ఎసుంటి వారైనా సలహాలు పాటించే గుణం ఉంటుంది ఈ రాశి వారికి. 100 మంది సలహాలు పాటిస్తారు, ఎవరిని బాధ పెట్టరు. కానీ చేసేది మాత్రం స్వతాబుద్ధి మీద చేసే అవకాశం ఉంటుంది. గ్రహణ శక్తి చాలా ఉంటుంది, లోకజ్ఞానం చాలా ఉంటుంది. పుబ్బా నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పుబ్బా నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారికి పూజ చేయటం చాలా వరకు మంచిదండి. కులదేవతని కనకదుర్గమ్మ కావచ్చు, రేణుక ఎల్లమ్మ కావచ్చు, రాజరాజేశ్వరి దేవత కావచ్చు, అలాగే కొల్లాపూర్ మహాలక్ష్మి కావచ్చు, తుల్జాపూర్ భవానీ కావచ్చు, అలాగే సరస్వతి దేవత కావచ్చు, గాయత్రి మాత కావచ్చు, అలాగే బాలత్రిపుర దేవి సుందరి కావచ్చు. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఇక సకల దేవతల అమ్మవార్ల పేర్లంటే కోటి దేవతలు ఉన్నారండి. ఆ కోటి దేవతలు ఎవరైనా సరే కులదేవత కావచ్చు, గ్రామ దేవత కావచ్చు, ఇంటి దేవత కావచ్చు, పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 7 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. కానీ సప్తపాద యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి.
వీరి జాతక బలానికి మాత్రం 7వ సంఖ్య చాలా వరకు వీరికి అనుకూలమే ఉంటుంది, కానీ నష్టం ఉండదండి. కేతు మహారదశ ఉంటుంది, కానీ మాత్రం దైవ సంబంధమైన కార్యాల్లో ఎక్కువ తిరిగేది ఉంది. ఆధ్యాత్మిక ధోరణిలో తిరిగేది ఉంది. వీరు ఏదైనా దేవతల్ని మాత్రం నమ్మి ఉంటే సరే, యాత్ర కానీ మొక్కుబడి కానీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలండి. వారు ముఖ్యంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలండి. ఏ దేవుళ్ళకైనా మొక్కుబడి ఉన్నా లేట్ చేసినా పర్వాలేదు, కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి రావటం చాలా మంచిది. అందుకని ఆ స్వామికి నిలుదోపిడి కారకుడు అన్నారు. స్వామికి అంటే మన మంచి గురించి, ప్రజల మంచి గురించి, లోక కళ్యాణం గురించి ఉన్నది ఆ యోగ బలం. కాబట్టి మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శన చేయటం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి వీరు ఎక్కువ శాతం అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి. అలాగే బంగారు వర్ణం వస్త్రం ధరించడం, అలాగే మాత్రం లేత వర్ణం వస్త్రం ధరించడం, తెలుపు వర్ణం వస్త్రం ధరించడం చాలా వరకు మంచిది. ఆదివారం, సోమవారం, గురువారం మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే వ్యాపారం చేస్తున్న వారైతే మాత్రం ధనధాన్య వ్యాపారం కలిసి వస్తుందండి. జనరల్ స్టోర్ వ్యాపారం కలిసి వస్తుంది, సిమెంట్ వ్యాపారం కలిసి వస్తుంది, లోహ వ్యాపారం కలిసి వస్తుంది, స్టీల్ వ్యాపారం కలిసి వస్తుంది, అలాగే ప్లాస్టిక్ వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ మాత్రం నటీనటులు కళాకారులకైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, నటీనటులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గీత రచయిత రాసేవారు కావచ్చు, వీళ్ళకి ఇబ్బందులు తప్పవండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే సరస్వతి మాతను పూజ చేయటం, గాయత్రి మాతను ఆరాధన చేయటం, అలాగే నటరాజస్వామిని ఆ శివుణ్ణి పూజ చేయటం చాలా వరకు మంచిది. శ్రీకృష్ణుడి ఆరాధన కూడా చేయటం చాలా మంచిది. శ్రీకృష్ణుడికి మించిన నటన ఎవరికి లేదండి. ఆయన నటన సూత్రధారి కాబట్టి శ్రీకృష్ణుడి కూడా ఆరాధన చేయటం మంచిదండి. చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది, నమ్మిన పని జయం ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే మాత్రం లేనిపోయిన నిందలు, చిక్కులు, చికాకులు వస్తాయండి. వారు చేసే ఉద్యోగం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది, పేరు బదలం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. వారు ఏ డిపార్ట్మెంట్ వారైనా కావచ్చు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిందలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం బెట్టింగ్స్లో కానీ డబ్బు విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. మొత్తం 8 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలం మీద. 3వసారి గవ్వలేస్తే మాత్రం 4 గవ్వలు పడ్డాయండి. రాహుమహారదశ వీరికి పడ్డదండి. సూర్యమహారదశ, రాహుమహారదశ, కేతుమహారదశ. సూర్యమహారదశ మంచి చేస్తుంది, కేతుమహారదశ కానీ భగవత్ సంకల్పం ఉంటుందండి. రాహుమహారదశ మాత్రం ఇబ్బందికరమైనదండి వీరి జాతక బలానికి. వీరి చేతులార మాత్రం వీరి జీవితం నష్టం చేసుకునే అవకాశం ఉంది. అలాగే రాహు సూర్యుని మింగడానికి పోతాడు, చంద్రుని మింగడానికి పోతాడు. అలాగే వీరికి మాత్రం తెలియని శత్రువులు ఉన్నారండి. తెలిసిన శత్రువులు కాదు, తెలియని శత్రువులు అంటే వీరితో మంచిగా ఉండి వీరికి ద్రోహం చేసేవారు, నష్టం చేసేవారు, ప్రాణాపాయం చేసేవారు, ధన నష్టం చేసేవారు, గృహంలో ఛిద్రం చేసేవారు, నమ్మక ద్రోహం చేసేవారు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి జాతక బలానికి మాత్రం స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా భార్య భర్తలు రాముడు ఒక దిక్కు, సీత ఒక దిక్కు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే సీతారామచంద్రుడిని పూజ చేయటం, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. ఖచ్చితంగా వీరు మాత్రం వీరి జాతక బలానికి సూర్యుని ఆరాధన చేయాలండి. ఉదయం లేవంగానే స్నానం చేసి మాత్రం సూర్య ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. యోగాసనంలో చేయొచ్చు, లేదా మామూలుగా చేయొచ్చు, పద్మాసనంలో చేయొచ్చు. కానీ అరుణమంత్రం తప్పకుండా చదవాలంటే వీరి జాతక బలానికి ఉదయం ఉదయ భాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపమని వారు పూజించినా కూడా వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఇది చేయటం చాలా వరకు మంచిదండి. కులదేవతను ఆరాధన చేయటం కూడా చాలా వరకు మంచిది. బాలలకు, బాలికలకు, విద్యార్థులకు మాత్రం మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మతిమరుపు కూడా వస్తుంది, చిక్కులు, చికాకులు ఉంటాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది, కుటుంబం నుంచి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు మాత్రం ఖచ్చితంగా వీరు ఓపికతో నడవటం మంచిది, పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది. అలాగే వీరి జాతకానికి ఆస్తి తగాదలు, ధన తగాదలు, రుణ తగాదలు ఉన్నవారు, గత కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు కేసులు, చిక్కులు, చికాకులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిదండి. మీరెంత నేనెంత అనుకుంటే మాత్రం చాలా వరకు నష్టపోయే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.